So much. Actually, I want to ask you one question only. We are waiting since 1:30 p.m. So, what would you say? Any particular reason? Ma'am, first of all, I would apologize. I would really apologize for the delay. Please forgive me. Unfortunately, we have been jumping around cities from, we're back to back 3 days on a tour. So things are just getting a little bit delayed because of the whole chaos. We land into a city, wake up in the morning, try to organize everything. There's a lot of production that's going behind all that. So first of all, I would just like to apologize for the delay, ma'am. And I hope that the next cities we go to, we don't repeat this behavior again. I'm sorry. Thank you. Jagpat Gokul. Actually, నేను తిట్టలేదు అడిగా. No, good. Go సో ahead. అంటే మేము చాలాసేపటి నుంచి నెక్స్ట్ ప్రెస్ మీట్స్ ఉంటాయి. సో Yeah, I totally మీకు understand. అర్థమవుతుంది. I totally సో మీది చూస్తే కనుక ఒక మంచి రోల్ కనిపిస్తుంది ఈ మూవీలో. సో బాలీవుడ్కి పాగా వేస్తారా నెక్స్ట్? డెఫినెట్గా. బికాజ్ అంటే మీ అందరికీ తెలుసు సినిమాకి ఏ పరిమితం లేదు. మన ఇద్దరం దబిడి ఆడుకుందాం. సో అంటే ఈ సినిమా పర్టికులర్గా నాకు ప్లాట్ఫామ్ వేస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ డౌన్ డెఫినెట్లీ దేర్ ఆల్సో. ఏమైనా స్టోరీస్ వచ్చాయా నెక్స్ట్ ఈ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత బాలీవుడ్ నుంచి? వచ్చినాయి, బట్ దీని తర్వాత మంచి వస్తాయని వెయిట్ చేస్తున్నాను. జగపతి బాబు గారు. ఓకే, జై బాలయ్యదా. జగపతి బాబు గారు హాయ్ సార్. లో మీరు అండ్ ఆయుష్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఉంది కదా, చూస్తే కొంచెం శ్రీమంతుడు సినిమా గుర్తుకొచ్చింది. అందులో కూడా మహేష్ బాబు గారితో మీరు అలా డిస్కస్ చేస్తారు. సో స్టోరీ పరంగా దానికి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా? కులం గోత్రం ఏ సంబంధం లేదండి. లేదు, జీరో. ఓకే. విజయేంద్ర ప్రసాద్ గారు.